హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఆర్పి కంప్యూటర్స్. నా పేరు వచ్చి రాంబాబు కాకా అని. ఇవాళ వచ్చేసి మనము బోట్ ఇయర్స్ హెడ్ ఫోన్స్ బ్లూటూత్ హెడ్సెట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇవ్వండి ప్రోడక్ట్స్ అయితే ఇవి. ఇది వచ్చి బాక్స్ ఇలా ఉంది. బాక్స్లోనే వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చి దాని వెయిట్ ఇచ్చారు. ఇది బ్లూ ఇది బోట్ రాకర్స్ 235 ప్రో. దీని నెంబర్ వచ్చేసి ఓకే. దీంట్లో ఏమి ఇచ్చాడంటే ఇయర్ బడ్స్ ఇచ్చాడు. ఇది బ్లాక్ ప్యాకింగ్ ఇచ్చి దాంట్లో ఇవన్నీ ఇచ్చారు. ఇవి వచ్చేసి దానికి సంబంధించిన ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి ఇచ్చారు. ఇది ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి ఏంటనేది. నెక్స్ట్ దీంట్లో వచ్చి ఈ చిన్నది టైప్ సి కేబుల్. ఇది టైప్ సి కేబుల్ ప్లస్ ఒక 4 స్టిక్కర్స్ వేసి ఇచ్చారు. ఇంకోటి థ్యాంక్ యూ వచ్చేసి ఒకటి థ్యాంక్ యూ ఇచ్చారు. ఇంకోటి వచ్చి 1 year వారంటీ దాని గురించి ఇచ్చారు. ఇంకోటి దీనికి సంబంధించిన మాన్యువల్ అనమాట. ఇది మాన్యువల్ దీంట్లో ఏమేమి ఉంటాయి, దీన్ని ఎలాగా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది. ఓకే. ఇది వచ్చేసి టోటల్గా ఇప్పుడు చూసారు కదా. ఇది దాంట్లో అయితే నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇందులో వచ్చేసి అసలు దీని గురించి చెప్తాను. ఇందులో ఎంత బ్యాటరీస్ ఇచ్చారు, ఈ బ్యాకప్ ఎంత వస్తుంది ఏంటనేది. దీనిలో ఈ మెనూ ఉంది. మెనూలో వచ్చేసి ఒకసారి చూస్తారు మెనూ అది. ఇందులో వచ్చేసి 3 బటన్స్ ఉన్నాయి. 3 బటన్స్లో ఏమేంటి ఎలాగ ఉంటాయి అనేది ఇచ్చారు. ఇంకోటి వచ్చి ఓకే. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ గురించి చెప్తాను. ఈ బాక్స్లో వచ్చేసి దీని మీద ఏమేమి మెన్షన్ చేశారు ఏంటనేది. ఒకటి ఏఎస్ఏపి ఛార్జింగ్ టెక్ అని ఉంది. ఇంకోటి ఈఎన్ఎక్స్ టెక్నాలజీ. మూడోది వైబ్రేషన్ కాల్ అలర్ట్. అంటే ఈ వైబ్రేషన్ ఫోన్ రాగానే మనకు దీంట్లో వైబ్రేషన్ వస్తుంది. ఓకే. బాక్స్ ఇటు సైడ్కి ఏం లేదు. ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి బీస్ట్ మోడ్ అనేసి ఫర్ లో లెటెన్సీ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్ ప్లే టైం వచ్చి 20 hours. అంటే ఇది ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలంటే ఓన్లీ 1 hour టైం పడుతుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 150 mAh అని బ్యాటరీ కెపాసిటీ. ఇంకోటిది 10 mm డ్రైవర్స్ అని ఉంది. ఇంకోటి వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇది IP5 వరకు ఉంది వాటర్ రెసిస్టెన్స్. ఇంకోటి డ్యూయల్ పేరింగ్ ప్లస్ ఇది బ్లూటూత్ వర్షన్ వచ్చి 5.2 ఉంది. ఇంకోటి మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్. ప్రతి ఇయర్ బడ్స్కి కంపల్సరీగా ఉంటుంది. ఇంకోటి ఇన్స్టెంట్ వాయిస్ అసిస్టెంట్ అంటే లైక్ గూగుల్ అసిస్టెంట్ అనమాట. ఓకే గూగుల్ సేమ్ ఇలాంటివి ఇచ్చేదానికి ఓన్లీ గూగుల్ అసిస్టెంట్స్ మాత్రమే ఇచ్చినట్టున్నారు. ప్లస్ మన అలెక్సా ఇవి ఇవ్వలేదు. సో దీని వెనకాల దీనికి ఏమేమి ఇచ్చారు ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు. బ్లూటూత్ దాంట్లో ఉన్నది ఎంత సైజ్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూటూత్. ఇది చూడండి ఇది ఎలాగ ఇచ్చాడు ఏంటనేది. ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లాప్స్ ఉన్నాయి. ఇక్కడ పైకి కిందకి ఇలా మార్చుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మనకి కరెక్ట్గా చూసారంటే ఇక్కడ ఒక చిన్న గాడి లాగా ఉంది. దీంట్లో వచ్చి మనకి ఒకసారి అది ఓపెన్ చేసుకొని చూపిస్తాను. ఇలా అనగానే ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్ని మోడల్స్ కిందంటే ఓన్లీ ఇలా ఇస్తున్నారు. ఇలా ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎలాగో నెక్ బ్యాండ్ వేసుకొని నెక్ వేస్తాం కాబట్టి ఇది ఇలా నొక్కగానే ఇది మొత్తం వెళ్ళిపోయి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు బయటకు వస్తుంది. మిగతా అంతా దానికి లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు లాక్ అయితే ఏమవుతుందంటే కొన్ని రోజులు ఎక్కువ రోజులు అయిపోవడానికి ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ వచ్చి ఒకసారి చూడండి. బిల్డ్ క్వాలిటీ మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ప్లస్ ఎలాగిన్నా రాదు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది ఇందులో వచ్చేసి ఒక 3 కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఒకటి బ్లాక్, ఇది నేను బ్లూ చేసిన. ఆ 3 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 800 పడింది నాకు. సారీ 749 రూపీస్ నాకు పడింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రైస్ పెరిగింది 899 అంత చేంజ్ ఉంది. ఇది కాన్స్టెంట్గా ప్రైస్ ఉండట్లేదు. వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు చాలా ప్రైస్ మారిపోయినాయి. స్టార్టింగ్లో వచ్చి 1500, తర్వాత 1200, తర్వాత 1000 రూపీస్ ఉంది. తర్వాత వచ్చి మళ్ళీ ఇప్పుడు 700 ఉంది, 740 ఉంది. ఇలా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. ఓకే. ఇది వచ్చి కనెక్టింగ్ సెట్టింగ్ చూద్దాం. ఇక్కడ వచ్చి వాల్యూమ్ బటన్ ప్లస్ మైనస్. ఇది వచ్చి బ్లూటూత్ ఆన్ ఆఫ్. ప్లస్ దీంట్లో కూడా బీస్ట్ మోడ్ అని ఉంది కదా. బీస్ట్ మోడ్ కూడా దీనికి ఇదే పనిచేస్తుంది. బీస్ట్ మోడ్ ఏంటంటే బాస్ అనేది రావడానికి కోసం వాడతారు. బాస్ అంటే మనకి ఎక్కువ సౌండ్ క్వాలిటీ పెరగడానికి. బట్ ఇది మాత్రం నాకు మంచి కేబుల్ క్వాలిటీ అనేది చాలా తక్కువే ఇచ్చారు. సరే ఇందులో వచ్చి ఇంకొక టెక్నాలజీ ఉంది కదా, ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అనేసి ఉంది ఇక్కడ. ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అంటే ఈఎన్ఎక్స్ అనమాట. అంటే దీని వాడు ఇవ్వటం మెన్షన్ చేయడం ఏమిటంటే నాయిస్ క్యాన్సిలేషన్స్ ఇయర్ ఫోన్స్ అని వస్తున్నాయి కదా, సేమ్ లైక్ అనమాట. బట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాదు. బయట ఎక్కడైనా మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏదైనా మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ బయట నుంచి వచ్చే డిస్టర్బెన్స్ని కట్ చేయడం కోసం వీడు పర్టికులర్గా ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అనేసి మెన్షన్ చేశాడు. ఇది ఏఎస్ఏపి ఛార్జింగ్ అంటే ఒక 10 minutes ఛార్జింగ్ పెడితే మీకు అప్ టు 10 hours వరకు బ్యాకప్ వస్తుంది అనమాట. దీని టోటల్ బ్యాకప్ ఈ ఛార్జింగ్ టైం వచ్చేసి 1 hour. 1 hourలో మీకు ఏదైతే 20 hours వరకు ఛార్జింగ్ టైం పడుతుంది. సౌండ్ క్వాలిటీ అయితే బాగా నచ్చింది నాకు. చాలా క్వాలిటీ ఉంది. సో ఆ రేట్కి అయితే మనం అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. దీనికి సంబంధించిన ఇది అన్బాక్సింగ్ వీడియో.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. ప్లస్ నా ఛానల్లో వచ్చేసి ఎక్కువ కంప్యూటరు అండ్ రిలేటెడ్ ల్యాప్టాప్ వీటికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్స్. థ్యాంక్ యూ.